గౌతమ్ ప్రసాద్ గారు, బీఆర్ఎస్ లీడర్, పొలిటికల్ అనలిస్ట్ నర్రా విజయ్ కుమార్ గారు జూమ్లో జాయిన్ అవుతున్నారు. నమస్తే అండి అందరికీ కూడా. ముందుగా విజయ్ కుమార్ గారితో స్టార్ట్ చేద్దాం. విజయ్ కుమార్ గారు, రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి అంబేద్కర్ గారి పేరు ఖచ్చితంగా ఆ రోజు జరిగిన సమావేశాల్లో తీయకుండా మాట్లాడలేరు. ఎందుకంటే ఆ రోజు మాట్లాడిందంతా రాజ్యాంగ మార్పుల గురించి, జమిలీ ఎలక్షన్స్కి సంబంధించి మాట్లాడుతున్న సందర్భంలో మాట్లాడిన మాట అది. అయితే అమిత్ షా గారి వ్యాఖ్యల్ని ఏ విధంగా చూస్తారు? నిజంగా ఆయన అవమానించే రీతిలోనే మాట్లాడారా? ఈ రాజకీయంగా ఇంత ఎత్తున ఆందోళనలు ఎందుకు వ్యక్తం అవుతున్నాయి? బీజేపీకి సంబంధించినటువంటి అంశంలో అంబేద్కర్ సంబంధించినటువంటి ఒరిజినాలిటీ, అంబేద్కర్ మీద బీజేపీ విధానం ఏంటిది అనేది అమిత్ షా వ్యాఖ్యలతోటి బయటపడినటువంటి అంశం. అంబేద్కర్ అంటే ఏదో ఇప్పుడు గతం నుంచి కాకుండా ఇప్పుడు ఏదో అంబేద్కర్ కి సంబంధించినటువంటి ప్రజల ఆదరణ, ప్రజల్లో ఎప్పటి నుంచో ఉన్నటికి ఒక అంబేద్కర్ అంటే ఒక నేషన్ వైడ్ ఒక వైబ్రెంట్ గా ప్రజలు ఒక పెద్ద నాయకునిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు అంబేద్కర్కి సంబంధించినటువంటి వాయిస్ని తీసుకొని ప్రతి అంశం మీద ఇతర పార్టీలను ఎక్కుపెట్టి విమర్శలు చేసేటువంటి కార్యాచరణ ఈ మధ్య కాలంలో చేస్తుంది. అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యతోటి అసలు ఒరిజినల్ బీజేపీ క్యారెక్టర్ అది. అంబేద్కర్ సంబంధించినటువంటి అంబేద్కర్ మీద ఒరిజినల్ అభిప్రాయము, ఒరిజినల్ క్యారెక్టర్ నటన ఎక్కువ రోజులు చేయలేదు. నటన చేశారు అంబేద్కర్ విషయం మీద. అంటే ఇక్కడ చిన్న ఇంటరప్షన్ అండి. ఎందుకు ఆయనకి అంత చికాకు పెట్టించింది? ఆ పేరు ఉచ్చరించడమే ఆయనకి చికాకు తెప్పించి వ్యాఖ్యలు చేసినట్టుగా అనిపిస్తోంది వీడియో చూస్తుంటే. అంటే అనుకోకుండా మాటలు దొర్లినప్పుడు కొంత క్షమాపణ కోరడమో ఏదో ఒకటి ఉంటుంది. కానీ వారు ఎంతసేపటికి కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తోంది కానీ మేమే ఎక్కువగా గౌరవించాం అంబేద్కర్ని అని అంటున్నారు కదా. చూడండి, వీళ్ళేంది మత ఉన్మాదంతో వ్యవహరిస్తున్నటువంటి పార్టీగా బీజేపీ ఉన్నది. మత ఉన్మాదానికి అంబేద్కర్ వ్యతిరేకం. మత వ్యక్తిగత ఉన్నాడు. మత ఉన్మాదాన్ని, ముఖ్యంగా హిందూ మత ఉన్మాదానికి ఆయన ఎప్పుడు ఈ ఉన్మాద చర్యలను సమర్థించలేదు అంబేద్కర్ గారు. అందుకని ఆ ఉన్మాద సంబంధించినటువంటి నిరంతరం ఉన్నాళ్ళు ఇప్పుడు ప్రజల్లో అవేర్నెస్ బాగా వచ్చి ప్రజల్లో మంచి అదున్న నేపథ్యంలో అంబేద్కర్ ని పొగుడుతున్నారు. కొంతకాలం నుంచి పొగుడుతున్నటువంటి దశలో ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటి నటించారు. ఇన్ని రోజులు నటించి మన పార్లమెంట్ లో బయటపడింది. అంబేద్కర్ ని అంటే ఏమొస్తుంది, దేవుణ్ణి పూజించుకోండి, అంబేద్కర్ ని ఊరికే తలిచేది ఏంటి అని. దేశానికి ఆయన ఒక నేషన్ లీడర్, ఇంటర్నేషనల్ వాస్తవంగా పెద్ద గొప్ప మేధావి కదా అంబేద్కర్. దానికి సంబంధించినటువంటి అంశం మీద బయటపడిపోయింది. అందుకే బీజేపీ ఈ నటనలు బంద్ చేయాలి. అంబేద్కర్ విషయంలో కావచ్చు, దేశానికి సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, ఇట్లాంటి నటనలు చేస్తే అప్పుడప్పుడు ఒరిజినాలిటీ బయటపడితే వాళ్ళ క్యారెక్టర్ అనేది తేలిపోయినటువంటి అంశం. అయితే ఇప్పుడు ఇక దేశంలో జరుగుతున్నటువంటి అదే నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఏం తక్కువ కాదు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటిది, కాంగ్రెస్ పార్టీ అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యల మీద వాళ్ళు ఏదో రాజ్యాంగం పట్టుకొని నిరసన వ్యక్తం చేయడం అనేది ఇంకా హాస్యాస్పదం అయినటువంటి అంశం కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే రాజ్యాంగం రచించినటువంటి అంబేద్కర్ సంబంధించిన రాజ్యాంగం వాళ్ళు పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాల్లో ఏ రకంగా ప్రస్తుతం ఇంప్లిమెంటేషన్ అవుతుంది. ఇన్ని సంవత్సరాలుగా ఆ రాజ్యాంగం అనేక చోట్ల ఉల్లంఘనలు చేసినటువంటిది, చట్ట ప్రకారం లేకుండా ఇంత ప్రజాస్వామ్యానికి, భారతదేశ ప్రజాస్వామ్యానికి ఈ రకమైనటువంటి పరిస్థితి రావటానికి ప్రధానమైనటువంటి కారణం కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అంబేద్కర్ కి సంబంధించినటువంటి చించుకున్న అది హాస్యాస్పదంగానే ఉంటుంది. రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నటువంటి రాహుల్ గాంధీ తెలంగాణలో ఏం జరుగుతుంది, కర్ణాటకలో ఏం జరుగుతుందో చూడాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే రెండు జాతీయ పార్టీలు అంబేద్కర్ ని ఒక రకమైనటువంటి ఎలక్షన్ లో ఆయుధంగా మలుచుకునేటువంటి, ఎలక్షన్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేసేటువంటి విషయంగానే చూడాల్సినటువంటి అవసరం ఉంది తప్ప జాతీయ పార్టీలు రెండు చేస్తున్నటువంటిది వాళ్ళకు సంబంధించినటువంటి విధానాలు అసలు స్వరూపం బయటపడిపోతున్నటువంటి అసలు విషయం వచ్చినప్పుడు అంబేద్కర్ కి సంబంధించిన విషయం బయటపడిపోతున్నది మనకు అర్థమవుతున్నటువంటి అంశం. అందుకనే ఇట్లాంటి రెండు జాతీయ పార్టీలు అంబేద్కర్ కి సంబంధించి ఓటు బ్యాంకు రాజకీయాలు చేయకుండా
చిత్తశుద్ధితోటి అంబేద్కర్ కు సంబంధించినటువంటి భావజాలాన్ని కావచ్చు, అంబేద్కర్ దేశ సమసమాజ స్థాపన కోసమే కావచ్చు, కుల నిర్మూలనకే కావచ్చు, అదేవిధంగా ప్రతి ఒక్కరూ సమాన న్యాయంతో బతకాలి, సమాన న్యాయం అందించాలి అనేటువంటి స్ఫూర్తిని పరిగణలోకి తీసుకొని పరిపాలించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ రకంగా ప్రతి పౌరుడు ప్రతి పౌరుడికి సహజ వనరులలోనూ, అదేవిధంగా ఉద్యోగ విద్యా అవకాశాలలోనూ, అదేవిధంగా మొత్తం సంపద మొత్తం కొంతమంది చేతుల్లోనే పోగుపడకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలు. మొత్తం అదాని చేతుల్లో పెట్టడానికి, మొత్తం భారతదేశ సంపదను మొత్తం ఈ పేరుతోటి రకరకాల పేర్లతోటి అదాని చేతుల్లో పెట్టేటువంటి పెద్ద కుట్ర జరుగుతున్నటువంటిది కనిపిస్తుంది. ఆల్రెడీ సగం భారతదేశానికి సంబంధించినటువంటి వనరులు మొత్తం అదాని చేతిలో గుప్పెట్లో పోయినాయి. దాంతో భారతదేశాన్ని వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది, ఎందుకంటే లక్షల కోట్లు వచ్చినటువంటి పోగుబడినటువంటి నేపథ్యంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ తీసుకొచ్చి డబ్బులు గుప్పించి ప్రజాస్వామ్యం ద్వారా మళ్ళా ఎలక్షన్ ఎన్నిక కావాలనే ఒక విధానాన్ని తీసుకొచ్చే ప్రయత్నం బీజేపీ చేస్తుంది. ఇది సరైనటువంటిది అంశం కాదు. ప్రజలు వ్యతిరేకిస్తారు, ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్, అదాని, అంబేద్కర్ మూడు చూడాల్సినటువంటి అవసరం ఉంది. అంబేద్కర్ ఏం చెప్పిండు, మీరే చేస్తారు భారతదేశానికి సంబంధించినటువంటిది, మీరు ఎలాంటి పరిణామం భవిష్యత్తు రాబోతుంది, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఒక నియంతృత్వం వైపు పోతుంది. అంబేద్కర్ కోరుకుంది, రాజ్యాంగం రచించిన అంబేద్కర్ కోరుకుంది, భారతదేశం ప్రజాస్వామ్యం మరింత వెళ్ళాలి, వర్ధిల్లాలి, ప్రతి పౌరుడికి అన్ని రకాల న్యాయాలు ఒక్క ఉద్యోగాలనే కాదు, ఉత్పత్తిలోను, అదేవిధంగా ఆదాయంలోను, అదేవిధంగా సామాజికంగా, అదేవిధంగా సంపద సృష్టి, సంపద పంపిణీ అంత సమృద్ధిగా ఉండాలని కోరుకున్నటువంటి అంబేద్కర్ స్ఫూర్తిని కొనసాగించాలి. ఆ స్ఫూర్తిని అమలు చేసే విధంగా రాజకీయ పార్టీలు వ్యవహరించాలి. రైట్. సాయి కిరణ్ గారు.